హాయ్ అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మరి సండే వచ్చిందంటే పిల్లలు రెస్టారెంట్ కి వెళ్దామని అడుగుతారు కదండి. మరి రెస్టారెంట్ ఫుడ్ నవడేస్ అడ్వైజబుల్ కాదు కదా. సో అలాంటి పిల్లల కోసం మనం ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ నేర్చుకుందామా. సో మరి మన పిల్లలకి మన చేత్తోనే స్వయంగా డిఫరెంట్ రెసిపీస్ చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. సో మరి ఇవాళ స్పెషల్ స్టార్టర్ వచ్చేసి చూడండి, చికెన్ చీజ్ లాలీపాప్ తో మీ ముందుకు వచ్చేసానండి. సో ఇదైతే బెస్ట్ స్టార్టర్ అండి, చాలా యూనిక్ స్టార్టర్, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చూడండి, పిల్లలు అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో మరి ఈ చికెన్ చీజ్ లాలీపాప్ ఎలా చేయాలో చూసేద్దామా. లెట్స్ గెట్ ఇన్ ద ప్రాసెస్. ముందుగా నేను చికెన్ లాలీపాప్స్ కి అరౌండ్ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ ని ఇలా క్లీన్ గా వాష్ చేసి ఒక ప్లేట్ లో పెట్టి వాటర్ డ్రైన్ చేశానండి. ఇలా వాటర్ డ్రైన్ చేశాక మనం ఆ చికెన్ ని మిక్సీ జార్ లో ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో అరౌండ్ 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 3/4 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ క్యారెట్స్, కొద్దిగా కొత్తిమీర, అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, చూడండి 2 బ్రెడ్ స్లైసెస్. అలాగే మనం ఈ రోజు ఇక్కడ వాటర్ ఏమి యూజ్ చేయట్లేదండి, ఒక ఎగ్ ని బ్రేక్ చేసి అందులోకి పోయాలండి. అంతే అండి, వితౌట్ వాటర్ మనం ఇలా ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా చూడండి, పర్ఫెక్ట్ గా ఫైన్ గా మనకి పేస్ట్ అయింది కదండి. ఇప్పుడు చూడండి, మనం అందులో 1 సాషే మ్యాజిక్ మసాలా, మ్యాగీ మసాలా వేసామండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా వేసి మనం కార్న్ స్లర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ స్టార్చ్ తీసుకొని ఇలా కొద్దిగా వాటర్ పోసి కార్న్ స్లర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న చికెన్ మిక్స్చర్ ఉంది కదండి, ఇలా ప్రాపర్ గా డౌ లాగా మిక్స్ చేసి పక్కన పెట్టేయాలి. చూడండి, మనం ఈరోజు చికెన్ చీజ్ లాలీపాప్స్ చేస్తున్నాం కదండి, దానికి చీజ్ క్యూబ్స్ తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేయాలండి. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి ఎంటర్ అయ్యాం. చూడండి, ఈరోజు మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకొని మనం చూడండి చీజ్ క్యూబ్స్ లోకి ఇలా పోక్ చేసి కొద్దిగా హ్యాండ్ కి ఆయిల్ అప్లై చేసుకొని మన చికెన్ బ్యాటర్ ఉంటుంది కదండి, అది తీసుకొని ఇలా మన చేతిలో పెట్టేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసి మన చీజ్ క్యూబ్ ఉన్న స్పూన్ ఉంది కదండి, దానికి ఇలా బైండ్ చేసేయాలండి, ఇలా కోట్ చేసేయాలి. ఇలా మొత్తం లాలీపాప్ షేప్ లో ప్రాపర్ షేప్ వచ్చే వరకు ఇలా నెమ్మదిగా మనం లాలీపాప్ షేప్ వచ్చే వరకు ఇలా ప్రెస్ చేస్తూ ప్రాపర్ షేప్ వచ్చే వరకు ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. అంతే అండి, ఇలా ప్రిపేర్ అయిన లాలీపాప్ ని మనం కార్న్ స్లర్రీలో డిప్ చేయాలి. ఇలా డిప్ చేశాక చూడండి, బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, ఆ బ్రెడ్ క్రమ్స్ లో ఇలా రోల్ చేయాలండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ మనకి ఆ బ్రెడ్ క్రమ్స్ అనేది థిక్ గా వాటికి అంటుకునేలాగా ప్రెస్ చేస్తూ మనం రోల్ చేస్తూ ఇలా అన్ని చికెన్ డ్రమ్ స్టిక్స్ ప్రిపేర్ చేసుకొని వీటిని మనం అరౌండ్ 1 అవర్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేసి మనం నెక్స్ట్ 1 అవర్ తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి చూడండి, స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలండి. చూడండి, ఆయిల్ కొద్దిగా ఫస్ట్ బాగా హీట్ అయ్యాక మన లాలీపాప్స్ ని ఒక్కొక్కటిగా అందులో వేయాలండి. ఫస్ట్ మంట కొద్దిగా హై ఫ్లేమ్ లోనే ఉండాలి. చూడండి, ఇలా వేసాక అరౌండ్ 5 to 6 మినిట్స్ మనము వాటిని అలాగే వదిలేయాలండి. వెంటనే మనము ఫ్లిప్ చేయొద్దు. తర్వాత మంట మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని చూడండి, ఒక్కొక్క లాలీపాప్ ఇలా వేసుకుంటూ మనం నెమ్మదిగా ఫ్లిప్ చేసుకోవాలండి అన్ని వైపులా. ఫస్ట్ ఇలా వాటిని డిస్టర్బ్ చేయకుండా ఒక 5 to 6 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం అన్ని వైపులా ఇలా ఫ్లిప్ చేసుకుంటూ నెమ్మదిగా మీడియం ఫ్లేమ్ లోనే ఇలా ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కంటే కొద్దిగా డార్క్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈవెన్ గా అన్ని వైపులా మనకి ప్రాపర్ గా ఫ్రై అయిపోయాయి కదండి. చూడండి, ఎంత ప్రాపర్ గా మనకి గోల్డెన్ బ్రౌన్ కంటే కొద్దిగా డార్క్ కలర్ వచ్చి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి కదండి మనకి. అంతే కదండి, వీటిని మనం మయోనీస్ తోని సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటాయి. చూడండి, మనకి ఎంత క్రిస్పీగా వచ్చాయో, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా మన ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్ బెస్ట్ స్టార్టర్ అండి. ఇది మనం చిన్న మన గెట్ టుగెదర్ కి, పార్టీస్ కి, కిట్టి పార్టీస్ కి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. మరి ఇవాంటి ఈ చికెన్ చీజ్ లాలీపాప్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి.
నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని డిఫరెంట్ యూనిక్ హెల్దీ రెసిపీస్ తో ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.